హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్యానీభవ మెడిటేషన్ ఛానల్. నేను మీ బన్నూరు నారాయణ. ఈరోజు మనం కోసిగి మండలంలోన కోసిగి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన కోసిగి పిరణ మాస్టర్ మరిస్వామి గారు ఉన్నారు. ఆయన యొక్క ధ్యానానుభవాలు ఈరోజు తెలుసుకున్నాం. సార్, మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు సార్? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవన విధానం ఎలా ఉంది? ధ్యానం తర్వాత, ధ్యానం ముందు ఒకసారి మీ అనుభవాలు చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు మరిస్వామి, కోసిగి పిరమిడ్ మాస్టర్. నేను 2004లో ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందు నా జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా, హ్యాపీగా ఉన్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులున్నా ధ్యానం చేయడం ద్వారా ఈజీగా కష్టాలను ఎదుర్కొనేంత ఆత్మస్థైర్యము, మనోధైర్యము అన్నీ వస్తాయి ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా సంతోషము, ఆనందము ఏది కావాలన్నా ధ్యానం ఇస్తుంది మనకు. ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము అష్టైశ్వర్య ప్రదాయిని. అందరు ధ్యానం చేయండి, ఆనందంగా ఉండండి. ధ్యానం ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. ధ్యానం ద్వారా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అంతకుముందు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. మోకాల నొప్పులు, నడుముల నొప్పులు, తలనొప్పి, పంటి నొప్పులు అన్నీ ఉండేవి. ధ్యానం ద్వారా నేను గంటలు గంటలు ధ్యానం చేసి అన్నీ పోగొట్టుకున్నాను. ఒకసారి కిడ్నీలో రాళ్ళు వచ్చాయి. ధ్యానంలో కూర్చొని రోజు 5 గంటలు ధ్యానం చేసి కిడ్నీలో రాళ్ళు కూడా పోగొట్టుకున్నాను. ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి సార్. అందరూ ధ్యానం చేయండి సార్. ముఖ్యంగా మనం మాంసాహారం మానేయాలి సార్. మాంసం ద్వారా ఎన్నో రోగాలు మనకు వస్తున్నాయి. మన దరిద్రానికి, మన కష్టాలకి, నష్టాలకి మనకు మాంసమే కారణము. మాంసం మానేస్తే సగం కష్టాలు అన్నీ దూరం అవుతాయి. శాకాహారం మాత్రమే తీసుకోండి, ఆరోగ్యంగా జీవించండి.